క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మీకందరికి కూడా ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నుండి కృపా సమాధానములు మీకందరికీ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము కూడా నూతన సంవత్సరంలో ప్రవేశించగలిగాము. అందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గత సంవత్సరము మరియు గత కాలమంతా కూడా శ్రేష్టమైనటువంటి సందేశాలని మరి అందించడం జరిగింది. అనేక మంది చూశారు, మరి ఆత్మీయంగా మేలు కూడా పొందారు. ఈ సంవత్సరంలో ఇంకా ఎక్కువగా దీవెనకరమైన సందేశాలు అందించినట్లుగా ప్రజలు రక్షణను, క్షేమమును, సిద్ధపాటును, మేలును అనుభవించినట్లుగా మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమం యొక్క సందేశాలన్నీ కూడా యూట్యూబ్లో అందుబాటులో ఉంటూ ఉన్నాయి. కాబట్టి మీరు వాటన్నిటినీ కూడా చూసి దేవుని యొక్క ఆశీర్వాదాలు అధికంగా పొందాల్సిందిగా మొదటిగా నేను కోరుతూ ఉన్నాను. వాటిలో మీకు నచ్చిన వాటిని లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం అనేటువంటి పనులు చేసినట్లయితే మరి ఇంకా కొంతమందికి ఆ సందేశాలు మీరు షేర్ చేసిన వారు అవుతారు. అనేక మంది ఆ సందేశాల ద్వారా మేలు పొందటానికి మీరు సహకరించిన వారు అవుతారు. కాబట్టి తప్పకుండా ఈ సందేశాలను మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. దీనివలన దేవుని సేవలో మీరు కూడా కొంచెము పాలు పొందినట్లుగా అవుతూ ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థన చేయాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నాను. ఇవి అనేక మందికి ఇది ప్రయోజనకరంగా ఉండాలి. చెప్పబడుతూ ఉన్నాయి. మరి చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క సందేశాలు ప్రజలకు దీవెనకరంగా ఉండాలి అంటే మీ యొక్క ప్రార్థనలు అవసరం. ఎందుకంటే యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాల గుడ్డితనం కలుగు చేసి ఉన్న లేఖనం చెప్తూ ఉంది. కాబట్టి కన్నులు తెరవబడాలి, చెవులు తెరవబడాలి. తరువాత మాత్రమే దైవ సందేశము వారిలోనికి వెళుతుంది. కాబట్టి ప్రజలు వినేటువంటి వారి కన్నులు, చెవులు, హృదయాలు తెరవబడినట్లుగా ఈ దైవ సందేశంలో చెప్పబడే మాటలు వారికి మేలు కలిగించినట్లుగా, రక్షణ కలిగించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ నూతన సంవత్సర సందర్భంగా ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని మనం కలిగి ఉండబోతున్నాం. కాబట్టి సందేశం ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు శ్రద్ధగా ఆలకించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీనివలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎల్లా నరికించి వేయమని అతనితో చెప్పాను. ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ఒక మనుషునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. అందులో ఒక అంజూరపు చెట్టుని నాటడం జరిగింది. మరి అంజూరపు చెట్టు నాటడం మాత్రమే కాదు, కానీ దానికి చుట్టూ ఎరువు వేయటము, నీరు పోయటము, దానికి కంచి వేయటము, కాపలాదాన్ని ఉంచటము, ఇవన్నీ కూడా ఆ చెట్టు పక్షంగా యజమానుడు చేశాడు. ఎందుకు ఈ పని చేశాడు అంటే అందులో ఫలాలు కావాలి అనేటువంటిది ఆయన ఉద్దేశం. అందుకని 6వ వచనంలో మనం చూస్తాము, అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు అంటాడు.
కాబట్టి చెట్టుని నాటటం, చెట్టుకి ఎరువు వేయటం, చెట్టుకి కాపలాదారుని ఉంచటం, వీటి అన్నింటి వెనక కూడా యజమానుని యొక్క ఉద్దేశం ఏమిటనగా చెట్టు ఫలించాలి, ఆ చెట్టులో ఫలాలు కావాలి అనేటువంటిది ఉద్దేశమై ఉన్నది. అయితే అందులో ఫలాలు ఉన్నాయా అంటే అందులో ఫలాలు లేవు. 1 సంవత్సరం చూశాడు, ఫలించలేదు. 2 సంవత్సరాలు చూశాడు, ఫలించలేదు. 3 సంవత్సరాలు చూశాడు, ఫలించలేదు. చివరికి ఆయన ఒక నిర్ణయం చేశాడు. ఏంటంటే ఈ చెట్టు 3 సంవత్సరాల నుంచి దీనికి ఎంత సమయం ఇచ్చినా, ఎంత ఎరువు వేసినా, ఎంతగా దీన్ని కాపాడినా ఇందులో ఫలాలనే కనపడటం లేదు. కాబట్టి దీన్ని రిమూవ్ చేసేయాలా, నరికి వేయాలా అనేటువంటి నిర్ణయానికి ఆయన వచ్చాడు. అదే విషయాన్ని ద్రాక్ష తోట కాపలాదారునితో ఆయన చెప్పటం జరుగుతుంది. జరిగినప్పుడు ఆ తోట మాలి లేదా కాపలాదారుడు ఒక రిక్వెస్ట్ చేస్తాడు యజమానుడిని. ఏమంటాడు అంటే 8వ వచనంలో, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎళ్ళ నరికించి వేయమని అతనితో చెప్పాను అనే మాట మనం చూస్తాం. గమనించండి, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఒక మనవి, చెట్టు పక్షంగా యజమానునితో ఒక మనవి చేయబడుతూ ఉంది. ఏమిటనగా ఈ సంవత్సరం మట్టుకు ఉండనిమ్ము. గమనించండి, ఎందుకు ఈ సంవత్సరం ఉండనిమ్ము అనే మనవి యజమానుని వద్దకు వెళ్ళింది అనగా, ఆ చెట్టు ఈ సంవత్సరం అన్నా ఫలిస్తుందేమో అనేటువంటిది ఉద్దేశమై ఉన్నది. అయితే ఫలించిన ఎళ్ళ అది నరికివేయబడదు అనేది కూడా మనం గమనించాలి. ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో వాక్యం వింటున్నటువంటి వారి జీవితాల్లో ఫలించేటువంటి అనుభవంలోకి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు ఆయన సమయం ఇచ్చాడు. ఎందుకు? మనము ఫలించాలి అని. మనకు పోషణ ఇచ్చాడు. ఎందుకు? మనం ఫలించాలి అని. మనకి కాపలాదారుల్ని ఉంచాడు. దేవదూతలు మరి కాపలాదారులుగా ఉంటూ మనల్ని కాపాడేటువంటి ఏర్పాటు చేశాడు. ఎందుకు? మనం ఫలించాలి అనేటువంటిది. కాబట్టి అనేక వస్తువులు, అనేక సదుపాయాలు, అనేక ఏర్పాట్లు ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆహారాన్ని ఇచ్చి, వస్తు సదుపాయాలని ఇచ్చి, పలు విధములైనటువంటి కీడుల నుంచి కాపాడుతూ వచ్చాడు ఇంతకాలం. దాని ఉద్దేశం ఏమిటి అనగా మనము ఫలించాలి. దేవుని కోరిక ఏమిటనగా మనము ఫలించాలి. ఒక మాట మనము యోహాను సువార్తలో గమనిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయములో మనము చూసినట్లయితే దేవుని యొక్క ఉద్దేశము మనం ఇక్కడ చూస్తాం. 15వ అధ్యాయము 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు అనే మాట మనం చూస్తాం. మనము ఫలించాలి, మనము బహుగా ఫలించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మనల్ని పోషిస్తూ ఉన్నాడు, మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు, మనకు అనేక మేలులు చేస్తూ ఉన్నాడు. వీటన్నిటి వెనక ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. మనం దాన్ని గమనించటం లేదు. చాలామంది పట్టించుకోవటం లేదు. మనకంటే చదువుకున్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, ఉద్యోగం చేసేవాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, అందగాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, బలవంతులు వెళ్ళిపోతూ ఉన్నారు, అధికారంలో హోదాలో ఉన్నవాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరంలో అనేక మంది, లక్షలాది ప్రజలు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. రాలిపోయిన వారుగా ఉంటూ ఉన్నారు. అయితే నీవు ఇంకా ఎందుకు నిలిచి ఉన్నావు? నీ ఎడల దేవుడి కనికరం అనేటువంటిది ఇంకనూ మిగిలి ఉన్నది. ఆయన కృప ఇంకనూ నీ ఎడల కనపరుస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం కూడా నిన్ను ఆయన కాపాడాలని నిర్ణయం చేసుకున్నాడు. ఎందుకు కాపాడాలని? ఈ సంవత్సరం అన్నా నువ్వు ఫలిస్తావేమో అని. గమనించావా?
ఈ సంవత్సరం అన్నా నీవు ఫలిస్తావేమో అని దేవుడు ఎంతోమంది నీకంటే మంచివారు రాలిపోయినప్పటికీ, కూలిపోయినప్పటికీ, వెళ్ళిపోయినప్పటికీ నిన్ను మాత్రము ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. మరి ఈ సంవత్సరమైనా నీ ప్రతిస్పందన ఏమిటి ఆలోచన చెయ్యి. ఈ సంవత్సరమైనా నీవు ఫలించడానికి ఇష్టపడుతున్నావా? ఫలించడానికి నిర్ణయం చేసుకుంటున్నావా? ఒకసారి ఆలోచించే. ఏం ఫలాలు ఫలించాలయ్యా నేను? ఏంటి ఫలించటం అంటే అర్థం ఏంటి అంటే, ఈ లూకా సువార్త 13వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 9 వచనాల్లో ఆ అంజూరపు చెట్టుని దాన్ని నాటడం వెనక ఉద్దేశము, దానికి ఎరువు వేయటం వెనక ఉద్దేశము, తోటమాలిని ఉంచటం వెనక ఉద్దేశాన్ని మనం చూసాం. ఫలాలు కావాలని. ఏం ఫలము అంటే, మనము మొదటి 5 వచనాలు గమనించినట్లయితే అక్కడ 2 సార్లు ఒక పదము రాయబడింది. ఏమిటి ఆ పదము అంటే, మారు మనసు అనే పదము. 2వ వచనం చూడండి. మీరు ఆ మారు మనసు పొందని ఎడలా మీరందరూ అలాగే నశింతురు అనేటువంటి మాటను మనం 13వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. ఆ తర్వాత 5వ వచనంలో మీరు మారు మనసు పొందని ఎడలా మీరందరూ అలాగే నశింతురు అంటే, అంతకుముందు కొంతమంది నశించిపోయారు, కొంతమంది చనిపోయారు. యేసు ప్రభు కాలంలో కొంతమంది చనిపోయారు. మరి వాళ్ళు చనిపోయిన దాని గురించి ఆయన ప్రస్తావిస్తూ అంటాడు, మీరు మారు మనసు పొందని ఎడలా మీరు ఆ విధంగానే నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి మాట అంటాడు. గమనించండి, ఇక్కడ ఆయన కోరుకునే ఫలము ఏమిటి అనగా, మనిషి జీవితంలో మారు మనసు అనే ఫలము. మార్పు కోరుతున్నాడు, దైవికమైన మార్పును కోరుతున్నాడు, ఆత్మీయమైన మార్పును కోరుతూ ఉన్నాడు, దేవునికి ఇష్టమైన విధంగా మనిషి మారాలని కోరుతూ ఉన్నాడు. మారు మనసు పొందాలి అనేటువంటిది దేవుని యొక్క ఆశ. అందుకే సమయం ఇస్తున్నాడు, అందుకే అవకాశం ఇస్తున్నాడు, అందుకే పోషణ ఇస్తున్నాడు, అందుకే అనేక రకములైనటువంటి సహాయములు, బ్లెస్సింగ్స్ మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకు అనగా, మనలో ఫ్రూట్ అనేది ప్రొడ్యూస్ కావాలి. ఏం ఫ్రూట్ అంటే, మారు మనస్సు అనేటువంటిది, మార్పు అనేటువంటిది. ఒక మాట మనం ప్రకటన గ్రంథంలో చూడగలం. చూడండి, ప్రకటన గ్రంథము 21వ వచనం గమనిస్తే, మారు మనసు పొందుటకు నేను దానికి సమయము ఇచ్చి తిని, కానీ అది తన జారత్వము విడిచి మారు మనసు పొందనొల్లదు. ఒక వ్యక్తి గురించి ఇక్కడ చెప్తున్నాడు. మారు మనసు పొందుటకు నేను సమయం ఇచ్చాను, కానీ ఆ వ్యక్తి ఆ మారు మనసు పొందటానికి ఇష్టపడటం లేదు, తాను చేస్తున్న పాపాన్ని విడిచిపెట్టి అనే మాటను మనం చూస్తాం. కాబట్టి ఈ రోజున మారు మనసు పొందాలి అంటే, మన జీవితాల్లో ఉన్నటువంటి పొరపాట్లు, తప్పులు, పాపాలు, దోషాలు, అతిక్రమాలు ఏమేమి దాగి ఉన్నాయో వాటిని విడిచిపెట్టి మారు మనసు పొందాలి. ఒకవేళ అబద్ధాలు ఆడుతున్నామా, మోసం చేస్తున్నామా, లేకుంటే చెడు ఆలోచనలు కలిగి ఉన్నామా, లేకుంటే ఇతరుల మీద సాడీలు చెప్పే వాళ్ళంగా ఉన్నామా, ఇతరుల మీద అసూయ, కక్ష, ద్వేషం వంటి కలిగిన వారంగా ఉన్నామా, ప్రేమ లేని కఠినమైన హృదయాన్ని కలిగిన వారంగా ఉన్నామా, మనము సహనం లేని వారంగా ఉన్నామా, దయలేని వారంగా ఉన్నామా, న్యాయము లేనటువంటి వారంగా, అన్యాయంగా ప్రవర్తన చేసే వాళ్ళంగా ఉన్నామా, దోచుకునే వారంగా ఉన్నామా? మనుషులైనటువంటి వారిలో ఎలాంటి పొరపాట్లు ఉన్నాయో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజున మనము సోషల్ మీడియా చూసినా, ప్రింట్ మీడియా చూసినా, ఎలక్ట్రానిక్ మీడియా చూసినా, సమాజాన్ని చూసినా, మనుషులు ఎన్ని రకాల తప్పులు చేస్తున్నారో, మోసాలు చేస్తున్నారో, నేరాలు చేస్తున్నారో, ఎన్ని రకాలుగా ఇళ్లల్లో గొడవలు, సమస్యలు వస్తున్నాయో, ఎన్ని రకాలుగా మనుషులు ప్రేమ లేని వారై, దయలేని వారై, కనికరం లేని వారై, సేవ చేయడానికి ఇష్టపడిన వారై, సొంత కుటుంబ సభ్యుల పక్షంగా కూడా, సొంత బిడ్డల పక్షంగా కూడా, సొంత భర్త, సొంత భార్య పక్షంగా కూడా కఠినత్వాన్ని వహిస్తూ ప్రేమ లేనటువంటి పరిస్థితిని కలిగి ఉంటున్నారో మనం చూస్తూ ఉన్నాం.
దయలేని వారిగా ఉండటం మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి వారందరూ కూడా మారు మనసు పొందవలసిన అవసరత ఉన్నది. దేవుడు మారు మనసు పొందుటకు సమయం ఇస్తూ ఉన్నాడు. మారు మనసు అనే ఫలము మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి అనేటువంటిది దేవుని సంకల్పం. మారు మనసు పొందని ఎడల నశిస్తారు. ఇక్కడ అంటాడు కదా, అది ఫలించినా సరి, లేని ఎడల దాన్ని నరికివేయము అంటాడు. ఫలించకపోతే నరికి వేయబడతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే శుభవార్త ఏంటంటే, నువ్వు ఫలిస్తే నరికి వేయబడవు, అది శుభవార్త. నీవు మారితే, నీ పాపాలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని నీవు పశ్చాత్తాపడితే, నీ పాపాలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకుంటే, క్షమాపణ కోరుకుంటే, నీవు నరికి వేయబడవు, నువ్వు నిలబడతావు. ఎందుకంటే ఆయన ఉద్దేశం అదే, ఒక పాపి మారు మనసు పొందుట వలన పరలోకములు ఎంతో సంతోషం కలుగును. పరలోకాన్ని సంతోషపరిచే విషయం ఏంటంటే నీలో మార్పు. నీ ఒక్క వ్యక్తిలో, నీ ఒక్కదానిలో, నీ ఒక్కరిలో మార్పు వస్తే ఆ మార్పు పరలోకాన్ని సంతోషపరుస్తుంది. చూడండి 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఈ మాటను మనం చూస్తాం. ఆ 7వ వచనం, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. పరలోకమందు ఎక్కువ సంతోషం అంట. ఎవరి వల్ల? ఒక వ్యక్తి మారితే, ఒక వ్యక్తి తన పాపాలని దేవుడి దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరుకొని, ఇక వాటికి ఫుల్ స్టాప్ పెడుతున్నాను ప్రభువా, ఇక నేను నీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తానని దేవుడికి చెబితే, ఆ మార్పు, ఆ నిర్ణయము దేవుడికి సంతోషం కలిగిస్తుంది, దేవదూతలకు సంతోషం కలిగిస్తుంది. పరలోకాన్ని సంతోషపరిచేటువంటి అంశం అది, మారటం అనేటువంటిది. ఇంకొకసారి కూడా ఆ మాట వాడబడింది. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనం, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. దేవుని దూతల ఎదుట సంతోషము, మారు మనసు పొందినప్పుడు పరలోకంలో సంతోషం. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు అనేక రోజులుగా దేవుని నమ్ముకొని ఉన్నావు, బైబిల్ చదువుతూ ఉన్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నావు. అయితే నీవు చెడుతనమును విడిచిపెట్టిన వ్యక్తిగా ఉన్నావా? చెడుతనమును అలాగే ఉంచుకొని దేవుని మందిరానికి వెళ్తూ రోజులు గడిపే వ్యక్తిగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించి. దేవునికి అయిష్టమైంది మనలో ఉన్నటువంటి పాపం. దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో ఆదామును చేశాడు, తన వంటి వాడిగా చేశాడు. ఆ ఆదాము కోసం ఈ విశ్వాన్నంతా నిర్మించాడు. ఆదాముని నిర్మించడానికి ముందే ఈ విశ్వమంతటిని, భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలను, యావత్తు ప్రపంచాన్ని కూడా నిర్మించాడు. ఆ తర్వాత ఆయన కొరకు అన్ని సిద్ధపరిచిన తర్వాత తన వంటి ఒక మనిషిని దేవుడు నిర్మించాడు. అతనికి ఒక సహాయంగా హవ్వను ఇచ్చాడు నిర్మించి. అయినప్పటికి కూడా వారు ఎప్పుడైతే పాపము చేశారో వారు దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసం సంబంధాన్ని పోగొట్టుకున్నారు. దేవుడు వారి మీద ఆగ్రహం చూపించటం జరిగింది. చూడండి, తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షిస్తాడు. తప్పు చేసే వారి విషయంలో దేవుడు ఆగ్రహం కలిగి ఉంటాడు. వారు మారాలని కోరుకుంటున్నాడు. ఆ రోజే ఆదాము హవ్వలు, మేము తప్పు చేశాము, పాపం చేశాము, మా ప్రభువా నువ్వు ముందుగా చెప్పావు కానీ మేము మరి నీ మాట వినలేదు, పొరపాటు అయిపోయింది అని చెప్పి దేవుడు పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి క్షమాపణ కోరి ఉంటే తప్పకుండా దేవుడు వారిని క్షమించి ఉండేటువంటి వాడు. కానీ ఆ పని చేయలా. ఆదామేమో అవ్వ మీద చెప్పాడు, ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ వల్లే నేను ఈ పని చేశానని అవ్వ మీద మోపితే, అవ్వేమో నేను కాదు, ఆ సర్పం నన్ను మోసపుచ్చినందువల్ల ఈ విధంగా చేశా అన్నారే కానీ నేను తప్పు చేశాను నన్ను క్షమించు అనే మాట వాళ్ళు అనలేదు. ఈరోజు నాకు గమనించు, తప్పులు ఎవరు చేయటం లేదు, వాళ్ళు చేయటం లేదా, వీళ్ళు చేయటం లేదా, వాళ్ళందరికంటే నేను బాగున్నానులే అనుకోవద్దు.
నీ జీవితంలో ఏ తప్పు ఉన్నదో అది నువ్వు చూసుకో. నువ్వు తప్పు చేస్తే ఆ శిక్ష నీకే, నువ్వు మంచి చేస్తే ఆ మేలు నీకే. నువ్వు తప్పు చేస్తే ఇంకోటి శిక్ష రాదు, నువ్వు మంచి చేస్తే ఇంకొకటికి మేలు రాదు. ఇది గమనించాలి. ఎవరు ఆహారం తీసుకుంటే వారి ఆకలి తీరుతుంది. అలాగనే మన జీవితాలు ఎవరు మంచి చేస్తే వారికి మేలు కలుగుతుంది. మన జీవితాల్లో మనలో ఉన్నటువంటి పొరపాట్లు, తప్పులు, పాపాలు, దోషాలు నూతన సంవత్సరంలో దేవుడి దగ్గర ఒప్పుకొని మారు మనసు పొందాలి, మారాలి. కొంతమందికి అబద్ధాలు చెప్పటం చాలా అలవాటు, చిన్నదానికి కూడా అబద్ధం చెప్పేస్తారు. మారాలి. అబద్ధాలు దేవునికి అసహ్యమైనటువంటివి. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము మనం చూద్దాం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించండి, విడిచిపెట్టండి, పారవేయండి. ఏమేంటి అంటే అవి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించండి. ఇంకా ఒక లిస్టు చెప్పాడు 5వ వచనంలో, కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. కాబట్టి పాపము అనేది ఏ రూపంలో ఉన్నప్పటికి కూడా, అది అబద్ధం రూపంలో ఉన్న, దూషణ రూపంలో ఉన్న, బూతుల రూపంలో ఉన్న, సరసోక్తుల రూపంలో ఉన్న, వ్యర్థమైన మాటల రూపంలో ఉన్న, సమయాన్ని వేస్ట్ చేసేటువంటి రూపంలో ఉన్న, సమయాన్ని దేవునికి ఇవ్వకుండా ఆ సమయాన్ని సెల్ ఫోన్కి, ఫేస్బుక్కి, యూట్యూబ్కి, ఇన్స్టాగ్రామ్కి, తదితరమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఇస్తూ వాటిల్లో గడుపుతూ ఉన్నా దేవుడు బాధపడతాడు మన విషయమై. అయితే అవి వదిలేసి దేవుడు సంతోషిస్తాడు మన విషయమై. పరలోకమందు సంతోషం. సమయం ఎందుకు ఇచ్చాడు? ఫేస్బుక్ కోసం కాదు, యూట్యూబ్ కోసం కాదు, ఇన్స్టాగ్రామ్ కోసం కాదు, ఎక్స్ కోసం కాదు, మరొక దానికోసం కాదు. సమయం ఎందుకు ఇచ్చాడు? మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. కానీ అది తన పాపమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు అనే మాట మనం చదివాం. కాబట్టి దేవుని ఉద్దేశం మనకు సమయం ఇవ్వటం వెనక ఉద్దేశం, వనరులు ఇవ్వటం వెనక ఉద్దేశం, అవకాశాలు ఇవ్వటం వెనక ఉద్దేశం, ఇలాగ దైవ సేవకుల ద్వారా మాట్లాడటం వెనక ఉద్దేశంలో ఏంటంటే మనలో ఫలం అనేది రావాలా. ఏమి ఫలం రావాలనగా మారు మనస్సు అనేటువంటి ఫలము మనలో రావాలనే దేవుని కోరిక. కాబట్టి ప్రియమైనటువంటిది దేవుని ప్రజలారా గమనించండి. మీరు దేవుని తెలుసుకున్నారు, దేవుని నమ్ముకున్నారు, అయితే మారారా? ఇది ప్రశ్న. చాలామంది మేము దేవుని నమ్ముకున్నాం కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దేవుని నమ్ముకున్నాం కదా అనుకుంటూ ఉంటారు. మేము పరలోకం వెళ్తాము అని అనుకుంటూ ఉంటారు. అయితే మారు మనసు పొందారు లేదు, చాలా కీలకమైన విషయం. మారు మనసు అంటే మార్పు పొందకుండా, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టకుండా పరలోకం ఎలా వెళ్తారు? పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని చూడడు అంటాడు హెబ్రీ పత్రికలో. కాబట్టి మన జీవితాలు మొట్టమొదట మన పాపాల విషయమై మనము పశ్చాత్తాపడే వాళ్ళంగా, వాటిని ఇంతకుముందు చదివినట్లు కొలసీ పత్రికలో చెప్పినట్లుగా విసర్జించే వాళ్ళుగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకో మాట నేను చదువుతాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 చదువుతాను, గమనించండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులంట అంటే అన్యాయం చేసేటువంటి వారు. మాకు ధనం ఉంది, బలం ఉంది, అధికారం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని అన్యాయానికి దిగేవారు, అన్యాయంగా మాట్లాడేవాళ్ళు, అన్యాయంగా ప్రవర్తన చేసేవాళ్ళు, అన్యాయస్తులు
దేవుని రాజ్యానికి వారసులు కారు. కాబట్టి వారు మారు మనసు పొందితే దేవుడు సంతోషిస్తాడు. మోసపోకుడి, జారులైన, విగ్రహారాధికులైన, వ్యభిచారులైన, ఆడంగితనం గలవారైన, పురుష సంయోగులైన, దొంగలైన, లోబులైన, త్రాగుబోతులైన, దూషకులైన, దోచుకుని వారైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. స్పష్టంగా చెప్తుంది. దేవుని నమ్మినప్పటికి కూడా ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుణ్ణి నమ్మే ఉంటారు, వాళ్ళు చర్చికి వెళ్తూ ఉంటారు, వారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చదివిన వాక్య భాగం మీరు తర్వాత చదువుకోండి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలుగా భాగం మీరు తర్వాత చదువుకోండి, మీకు అందులో లిస్టు కనపడుతుంది. కాబట్టి ఈ లక్షణాలు దేవుని నమ్మినప్పటికి కూడా మార్పు పొందకుండా ఉండేటువంటి వారు ఈ నూతన సంవత్సరంలో దేవుని నమ్ముట, ప్రార్థన చేయుట మాత్రమే కాదు, తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి తమ పాపములు దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన పరిశుద్ధమైన రక్తంలో కడగబడి నూతన హృదయాన్ని పొందాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుడు అటువంటి వారి విషయం సంతోషిస్తాడు. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఎంతో సంతోషం. ఆ యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును దేవుడు ఎందుకు ఉంచాడు అనగా, అంజూరపు చెట్టు ఫలించాలి. ఏం ఫలము? మన జీవితాల గురించి ఆ మాట రాయబడింది. మారు మనసు అనే ఫలం గురించి దేవుడు చెప్తూ ఉపమాన రూపంగా చెప్పాడు. ఫలాలు లేకపోతే నరికివేయబడతారు అనే మాట చెప్పాడు. ఈ సంవత్సరము మన జీవితాల్లో మనం పశ్చాత్తాపడి మారు మనసు అనే ఫలం పొంది బాప్తిసం పొంది దేవుని యొక్క రక్షణలో ప్రవేశించే వాళ్ళుగా ఉంటే దేవుడు బహుగా సంతోషిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీవు మారు మనసు పొందిన ఎడల, నీ పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్న ఎడల ఆయన నీ పాపాలు క్షమిస్తాడు. ఆయన రక్తం నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఆయన వెలుగులోకి నిన్ను నడిపిస్తాడు. నీవు బాప్తిసం పొంది ఆయన యొక్క రక్షణలో ప్రవేశించాల్సిందిగా ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాను. దేవుడు నూతన సంవత్సరంలో నిన్ను, నీ కుటుంబాన్ని, మీకు కలిగిన సమస్తాన్ని బహుగా దీవించునుగాక. వాక్యం వింటున్న వారిలో ఇంకనూ మారు మనసు పొందని వారు, ఇంకనూ రక్షణలోకి రానివారు ఈరోజే మారు మనసు పొంది రక్షణలోకి వచ్చేదరుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బహుగా దీవించాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో శ్రేష్టమైనటువంటి మాటలు దేవా, మారు మనసు పొందని ఎడల నశించిపోతారు. అవకాశాలు ఇస్తున్నారు, మనుషులకి సమయం ఇస్తున్నారు, ఎన్నో విధాలైనటువంటి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. వాటన్నిటి వెనక ఉద్దేశము ఫలించాలి అని. ఏమి ఫలము అనగా మారు మనసు అనేటువంటి ఫలము. మారు మనసు పొందాలని కోరుతూ ఉన్నారు. ఇదిగో మనిషిలో చెడు లక్షణాలు ఉన్నాయి. ఆ చెడు లక్షణాలన్నీ అతడు విసర్జించి దేవా నీ వైపు తిరిగి తన పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటే నీవు బహుగా సంతోషించే దేవుడుగా ఉన్నావు. మారు మనసు పొంది ఒక పాపి విషయం పరలోకంలో ఎంతో సంతోషం. కాబట్టి ఈరోజు వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా మారు మనసు పొంది ఈ రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధమైన బాప్తిసం పొంది పరిశుద్ధాత్మతో నింపబడి నీ రెండవ రాకడ కొరకు సిద్ధపడి ఎదురు చూస్తూ అనేక మందిని సిద్ధపరిచేటువంటి ఆ గొప్ప పరిచర్యలో పాల్గొంది నిన్ను సంతోషపెట్టే బిడ్డలాగా ఉండాలని, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు వారి జీవితాల్లో, కుటుంబాల్లో, నివాసాల్లో నీ యొక్క ఆశీర్వాదాలు అనుభవించాలని ప్రార్థన చేస్తూ వారందరినీ కూడా మీరు కాపాడి, ఏ కీడు గలకుండా కాపాడి సంపూర్ణ మారు మనసు పొంది సంపూర్ణ రక్షణ పొందే విధంగా దీవించమని, నూతన సంవత్సర దీవెనలతో నింపమని కోరుకుంటూ మా ప్రభువు, మా రక్షకుడు, జీవాధిపతి యేసుక్రీస్తు దివ్యనామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు వాక్యం విన్నటువంటి వారి కుటుంబములకు కలిగిన సమస్తమునకు సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్.